ఈరోజు ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన ప్రభు బిడ్డలందరికీ దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. విష్ ఏం అంటలేరేంటి? దేవుని స్తోత్రం. సో ప్లీజ్ ప్రే ఫర్ మీ, విష్ మీ ద సేమ్ ఫర్ మై ఫ్యామిలీ టు అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ కోఆపరేటింగ్ ఇన్ ద మినిస్ట్రీ. మరి అందరి కొరకు కూడా మీ శుభములు అవసరం, మీ ప్రార్థనలు కూడా అవసరమని తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఆయన మనకు సహాయపడినాడు. 23 సంవత్సరాల పరిచర్యలో దేవుని యొక్క బలమైన హస్తాన్ని చూడగలిగినాం. ఆయన మనల్ని పిలుచుకున్నాడు కనుక భయపడొద్దని ఇంతకుముందు వాక్యంలో మనం అయ్యగారు చెప్తున్నప్పుడు విన్నాం. ఈ నెల మరి కార్యక్రమాలన్నిటికీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతకుముందు మనం విన్నాం కదా, ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ఈరోజు దేవుని యొద్ద నుండి ఒక మాట మీకు ఇవ్వాలని, దాని మీద సందేశం కూడా ప్రభు కృప ద్వారా ఇవ్వబడుతుందని తెలియజేస్తున్నాను. 119 కీర్తన 50వ వచనం, ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఈ దేవుని యొద్ద నుండి మాట కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు చెప్పిన మాట మీకు అందించాలి. అలాగే ఇది 365 డివోషన్స్ అయినప్పుడు మరి నెక్స్ట్ ఇయర్లోగా ఆ పుస్తకం రావాలని అనుదినము దేవునితో ఉన్న నడక, వాకింగ్ విత్ గాడ్ ఫర్ మెడిటేషన్ ఇన్ ద మార్నింగ్, ఈ పుస్తకము సహాయకరంగా ఉండాలని ఇంగ్లీష్లోను తెలుగులోను అచ్చు కావాలని కోరుతున్నాను. ఈ యొక్క అవసరత కొరకు ప్రార్థన చేయండి. 119 50వ వచనం, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించినది. ఒకసారి చదువుతారా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. చెప్పండి నాతో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించినది. ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా నువ్వు నెమ్మదిగా ఉండాలంటే నీకు అవసరం ఏంటది? వాక్యం. భయం పోవాలంటే కూడా నీకేం కావాలి? వాక్యం. మరి ధైర్యం కావాలంటే దేవుని వాక్యం. మరి జీవితంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవాలంటే వాక్యము చాలా అవసరమై ఉన్నది. ఒక చిన్న పడవలో ఇద్దరు వెళ్తున్నారంట. ఒకడేమో చాలా బాగా విద్యను అభ్యసించిన వాడు, మరి ఒకడు విద్య లేనివాడు. అయితే విద్యను అభ్యసించిన వాడు విద్య లేని వానితో ఒక ప్రశ్న అడుగుతున్నాడంట. ఏమయ్యా నీకు ఇంగ్లీష్లో గ్రామర్ వస్తుందా అని అడిగినాడంట. అయ్యా నాకు గ్రామర్ ఎక్కడ వస్తుంది, నేను అసలు ఏబిసిడి కూడా చదవలేదు, నాకు గ్రామర్ రాదు అంటే సగం జీవితం వేస్ట్ అయింది నీది అన్నారు. హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్. మరి కొద్దిగా దూరం అయిన తర్వాత పెద్ద అలలు, పెద్ద సుడిగాలి ఆ యొక్క సముద్రంలో వస్తుంటే ఆ విద్య లేనివాడు అడిగినాడంట, నీకు ఈత వస్తుందా అని. ఈత రాదనంట. నాదేమో సగటు జీవితం వేస్ట్ అన్నావు, నీది ఇప్పుడు ఫుల్ జీవితం వేస్ట్, పూర్ణ మరి నీ జీవితం మొత్తంగా ఇప్పుడు వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఈత రాకుంటే నీవు తప్పకుండా చచ్చిపోతావు. అలాగూ చాలా మందికి వాక్యం తెలుసు, బాగా తెలుసు వాక్యం. వాక్యము వల్లిస్తారు, వాక్యం చాటిస్తారు, మరి వాక్యం గురించి మాట్లాడతారు. కానీ ఆ వాక్యాన్ని దినదిన జీవితంలో అది అమల్లోకి తీసుకొని రాలేకపోతారు. వారి జీవితం మొత్తంగా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే రోజు రోజు నువ్వు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి, టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ విత్ ఎ గ్రేట్ కరేజ్, ఇండామిటబుల్ స్పిరిట్, యూ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చాలా అవసరం. దేవుని వాక్యము దినమూ చదవాలని ఈరోజు క్రొత్త దినం, నూతన సంవత్సరం ఒక తీర్మానం చేసుకోవాలి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రతి దినం నువ్వు బ్రతకాలి, ప్రతి దినం జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి, కుటుంబం కొరకు జీవించాలి కదా, దేవునికి మహిమ తీసుకొని రావాలి. మరి దీనికి మూలమైన కార్యము దేవుని వాక్యాన్ని ప్రతి దినము పఠించడం. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని కంఠపాఠంగా కూడా నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని నోటితో వల్లించాలి, దేవుని వాక్యాన్ని చాటించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యంకి ప్రశస్తత పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పర్యాయములు మనం చూస్తాం. ఈ వాక్యము వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగినది. 119:72లో నీ వాక్యము వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగినది, ప్రశస్తమైన రత్నముల కంటే కోరదగినది దేవుని వాక్యం. సరే, మీరు బంగారాన్ని కోరుకోకండి, మీకు ఏం కోరుకోవాలి? వాక్యం కోరుకోవాలి. దేవుని స్తోత్రం. బంగారంతో నీవు ఎంత అలంకరించుకున్నా ముప్పే. టీవీలో చూసినాను, స్త్రీలారా మీరు
ఇక్కడేమో పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలారా మీరు యెహోవా మాట వినుడి, అక్కడ టీవీలో వినండి, అది కూడా అదే చెప్తున్నారు. స్త్రీలు దయచేసి జాగ్రత్త వహించండి, నగలు వేసుకొని వీధుల్లోకి రాకండి, ఎందుకంటే గొలుసు బట్టి లాగినాడంటే నీ మరి పీక మీదకి వచ్చేస్తుంది, ప్రాణం కూడా కొన్నిసార్లు పోతుంది. నాకు అనిపించింది, అబ్బా నాకు ఎంత విడుదల కలిగింది వీటన్నిటి నుండి, దేవుని స్తోత్రం. ఏ దొంగ నా జోలికి రాడు. ప్రైజ్ ది లార్డ్ అంటాడేమో నన్ను చూసి. కానీ అంటే దేవుని వాక్యాన్ని విస్తారంగా నువ్వు ప్రేమించాలి. ఈ లోకం నటన ఇవన్నీ గతించిపోతుంది, కానీ లవ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని చదువుకుంటే నువ్వు పుస్తకం పట్టుకొని ఈ ధర్మశాస్త్రం లేక ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని లాభం లేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న సత్యాలు నీవు గ్రహించాలి. కొందరు ఆదివారం వచ్చినప్పుడే బైబిల్ వెతుకుతారు. ఎక్కడ పెట్టినా నా బైబిల్, ఎక్కడ పెట్టిన బైబిల్ అని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే వారు ప్రతిదినం దేవుని వాక్యము చదవరు, ఎక్కడ పెట్టినారో కూడా మర్చిపోతారు. ఒక ముసలమ్మ కథ ఉంది, ఆమె 6 నెలలు వెతికిందంట, కంటెద్దాలు పోయిందంట. కంటెద్దాలు పోయిందని వెతుకుతా ఉందన్నమాట. 6 నెలలకు ఒక సేవకుడు వారి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు ప్రతి 6 నెలలకు. అయితే ఏమి కంటెద్దాలు దొరకడం లేదు. ఆ సేవకుడు రాగానే, అయ్యా నాకు కంటెద్దాలు పోయింది, అస్సలు నాకు కళ్ళు కనబడడం లేదు, కొద్దిగా కంటెద్దాలు దొరకడానికి ప్రార్థన చేయమన్నాడు. సేవకుడు అన్నాడట, ఒక వాక్యం చదువుతాను, ఈ బైబిల్ తీసుకొని రమ్మన్నాడట. ఆ బైబిల్లోనే ఉంది కంటెద్దాలు. అంటే మీరు వాక్యం చదివి ఎన్ని నెలలైంది? బా లెక్కలు భలే చెప్తారు మీరు, దేవుని స్తోత్రం. లెక్కలు చెప్తారు కానీ వాక్యం చక్కగా చదవరు. వాక్యం చదివితే ఇంకా మరి ఎంతో జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో ఉందని మనం గ్రహించాలి. మరి దేవుని వాక్యము శక్తి గలది, అది జ్ఞానము లేని వారికి జ్ఞానం ఇస్తుంది. దేవుని వాక్యము విడుదలవుటతోడనే మరి చీకటిలో వెలుగు కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. యాకోబు పత్రికలో ఏమంటున్నాడు చూడండి, మీరు దేవుని వాక్యము ధ్యానించాలి, సాత్వికమైన హృదయంతో శక్తిగల వాక్యాన్ని మీరు అంగీకరించాలి అని అంటున్నాడు. యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయము 21 చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు. శక్తిగల దేవుని వాక్యం సాత్వికమైన హృదయంతో నీవు అంగీకరించాలి అని వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుని వాక్యం చేతనే సాతాను యొక్క శక్తులను నీవు మట్టుబెట్టగలవు. అంటే సాతాను మీద విజయము రావాలంటే కూడా నీకు వాక్యం రావాలి. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడాన్ని, వాడు చేయనదంతయు సఫలం. అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా, ఎన్నెన్నో పరీక్షలు రాస్తారు, ఎన్నెన్నో ఇంటర్వ్యూలకు వెళ్తారు, ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తారు, దేంట్లో కూడా విజయము వరించదు. ఎందుకంటే వారు దేవుని నియమాల ప్రకారము వెళ్ళరు. కాబట్టి దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంవత్సరం వాక్యాన్ని చక్కగా చదువుతూ, నెమరు వేస్తూ, ధ్యానిస్తూ, మరి ప్రతి సమస్యకు సరిపోయిన వాక్యాన్ని నీవు మరి అమల్లోకి తీసుకొని వచ్చి దాని ప్రకారం జీవిస్తే తప్పకుండా విజయము తప్పకుండా నీది సొంతమైపోతుంది. కనాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియా వచ్చి యేసు ప్రభువుని అడుగుతుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది మరి ఎలాగన్నప్పుడు వెంటనే 6 రాతి బాణాలను తీసుకొని రమ్మని యేసు ప్రభు అంటున్నాడు. శిష్యులు అవి తీసుకొని వస్తున్నాడు. అప్పుడు మరియా ఒక మాట శిష్యులతో అంటది, ఆయన మీతో చెప్పిన మాట చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి, డూ వాట్ హీస్ టెలింగ్ యూ. అదే దేవుని మాట అన్నమాట. దేవుని మాట అంటే దేవుని నోటి నుండి వచ్చిన వచనం, వాక్కే దేవుడని. ఆ వాక్యే శరీరధారి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణతో నివసించిందని. అంటే వాక్కు అంత ప్రధానం అన్నమాట. మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, లేక చచ్చిపోతాను నేను. ఐ కాంట్ లివ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో, నా వేదనలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము విని దాని గైకొనువాడు బండ మీద తన గృహమును కట్టుకొనిన బుద్ధిమంతునితో సమానుడంట. వాక్యం లేక ఉండే బ్రతుకులు వినాశమైపోతుంది. ఎందుకంటే సరైన పునాది మీద అది కట్టబడదు. దేవుని మాటల మీద కట్టుకోవాలి నీ వ్యక్తిగత జీవితం. దేవుని మాటల మీద ఉండాలి అనుదిన జీవితం.
దేవుని మాటల మీద ఉండాలి నీ కుటుంబం కట్టబడడం. అందుకే 127లో మంది యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. ఎందుకంటే దేవుడు కట్టాలి, దేవుని మాటల ద్వారా నీవు కుటుంబాన్ని కట్టుకోవాలి. మరి ఈరోజు మనము కొన్ని కార్యాలు వాక్యం నుండి ధ్యానించాలి. యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం యొక్క శక్తిని ప్రతి విశ్వాసి గమనించాలి. దేవుని వాక్యం యొక్క అవసరతను గమనించాలి. ద నీడ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అలాగే దేవుని వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు గ్రహించాలి. చాలా ఆశీర్వాదం దేవుని వాక్యం. దేవుని వాక్యంతో నీ హృదయం నింపుకోవాలి. నీ వాక్యము నా హృదయంలో ఉన్నది గనుక నా అడుగులు చారు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. వేటకాని ఉరిలో నీవు నీ పాదాలు చిక్కుకోకుండా పక్షి తప్పించుకున్నట్లు నీవు మనుషుల కపటోపాయాలను, పన్నాగాలను, కృత్రిమాల నుండి నువ్వు విడిపింపబడతావు నీ హృదయంలో వాక్యం ఉంటే. నీ హృదయంలో వాక్యానికి నీవు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పాపం చేయవు. ఎందుకంటే పాపానికి విరుగుడేంటి తెలుసా? దేవునే వాక్యం. హల్లెలూయా. నన్ను అది శోధిస్తుంది, ఇది శోధిస్తుంది అని అంటావు కదా, అంటే వాక్యం సరిగా లేదని అర్థం. వాక్యంలో మరి నీవు ప్రావీణ్యత పొంది హృదయంలో నీవు దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడు పాపం జోలికి నీవు పోవు. నీకు తెలుసు, ఎందుకంటే వాక్యం నీకు బోధిస్తుంది. పాపం చేస్తే నీవు ఏమీ అనుభవించాల్సి వస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణమే కదా. ఇక మరణాన్ని కోరుకొని పాపం చేస్తావా? చెయ్యవు. చూడండి, నీ దారికి, అందుకే నీ వాక్యము నా పాదమునకు ఏమైంది? దీపం అయిపోయింది. నా త్రోవకు ఏమైంది? హల్లెలూయా. ఎంతమంది ఈరోజు బైబిల్ తీసుకొని వచ్చారు? చేతులు కాదు, బైబిల్ చూపెట్టాలా? హల్లెలూయా. మరి కొంతమంది బైబిల్ లేకుండా కూడా వచ్చారు. అదేలాగు బైబిల్ పట్టుకొని రావాలి. నేను దించుకొని అనలేదు కదా, బైబిల్ పట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఇది దేవుని మాటలు. ఇది దేవుడు తన ప్రజలకు రాసిన ప్రేమలేఖ అంట. లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క స్వభావాన్ని నీకు అందించేది మరేదో కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ప్రతిసారి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు చాలా హుందాతనంతో పట్టుకొని రావాలి. ఇది హస్తభూషణం అన్నమాట. ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు యువర్ హ్యాండ్. ఇది పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. కాబట్టి ఇంకా రానున్న దినాల్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలి? చక్కటి దీపం ఉండగానే, అవకాశాలు ఉండగానే నీ హృదయాన్ని వాక్యం ద్వారా దివ్య గ్రంథము, దివ్య గ్రంథము ఎచ్చటనైన వెదకిన సహాయం దొరుకును. కష్టములు వచ్చినా, నష్టములు కలిగినా విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. పైకి లేవనంటాడు, దివ్య గ్రంథము, దివ్య గ్రంథము ఎచ్చటనైన వెదకిన సహాయం దొరుకును. కష్టములు వచ్చినా, దుఃఖములు కలిగినా విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. హల్లెలూయా. కొందరి గృహాల్లో ఒకటే బైబిల్ ఉంటుంది, దింపండి. అయితే కొన్ని గృహాల్లో ఒకటే ఉంటుంది బైబిల్. నాకు ఆశ్చర్యం ఏంటంటే, తినడానికేమో 6గురికి 6 ప్లేట్లు, చదవడానికి ఒకటే బైబిల్ ఎందుకు? అక్కడెందుకు పిసినితనం? పరిశుద్ధ గ్రంథాలు ప్రతి ఒక్కరికి మరి ఉండాలి. మా గృహానికి వస్తే చూపెడతారు. రకరకాల బైబిల్స్ కొనుక్కున్నాను నేను. నాకెందుకు సొమ్ము షోకు? నాకు పరిశుద్ధ గ్రంథం ఉంటే చాలు. ఇది నాతో మాట్లాడుతుంది. నాకు ఆస్తిపాస్తులు ఉంటే అవి నాతో మాట్లాడతాయా? మెడ మీద 10 తులాలు బంగారం ఉంటే నాతో మాట్లాడుతుందా? నా ప్రాణం పోతుంది దాని ద్వారా. ఇది నాకు జీవాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాతో నడుస్తుంది, నాకు బుద్ధి చెప్తుంది, నాకు జ్ఞానం ఇస్తుంది, నన్ను గద్దిస్తుంది, నన్ను ఖండిస్తుంది, నన్ను హెచ్చరిస్తుంది, నాకు స్వస్థతనిస్తుంది. నన్ను గొప్ప చేసేది దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి మర్చిపోకండి, ఇంటికి పోయి వాక్యం చదవాలి. ఓకే. మరి దేవుని వాక్యము మనకు మరి చాలా ఆశీర్వాదకరము. ఈ దినదిన జీవితంలో భయాన్ని పారద్రోలేది మరొకటి కాదు దేవుని వాక్యం. సమాధానం ఇచ్చేది మరొకటి కాదు దేవుని వాక్యం. ఆశీర్వాదం ఇచ్చేది మరొకటి కాదు దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యానికి గొప్ప ప్రాధాన్యత మనం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని మిక్కటంగా
ప్రేమించాలి. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నీ జీవితంలో తెలియజేసేది మరొకటి కాదు, దేవుని వాక్యం. గాడ్ షోస్ హిస్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా నీవు దేవుని చిత్తాన్ని మరి నేర్చుకుంటున్నావు. ఈ మాలిన్యంతో నిండిన లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా నిన్ను కాపాడేది ఏంటి? దేవుని వాక్యం. లేకుంటే ఇరుక్కుంటావు, నీ పాదాలు మరి వలలో చిక్కుకుంటుందన్నమాట. ఈ వారంలో ఎవరో చెప్పినారు, మంచి ఉద్యోగస్తుని ఒక సెక్స్ స్కాండల్లో ఇరికిచ్చారంట, లేని వార్తలు పుట్టించారట, అమాయకుడంట. చూడండి, ఆ సెక్స్ స్కాండల్లో చిక్కిపోయిన తర్వాత ఎంత అవమానం అండి. శిక్ష పోని మరి అవమానం, తల ఎత్తుకొని తిరగరాదు. చూడండి, ప్రతి పరిస్థితిలో నువ్వు ఎలాగో ప్రవర్తించాలి. నీ ప్రవర్తనను కాపాడేది ఏంటి? వాక్యం. హల్లెలూయా. లోకం చాలా దిగజారిపోతుంది, భయంకరమైన శ్రమలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది దేవుని బిడ్డలకు. నిన్ను జాగ్రత్తగా కాపాడేది పరిశుద్ధమైన దేవుని వాక్యమై ఉన్నది. ఉద్యోగ స్థలంలో నువ్వు ఏదైనా ప్రవర్తించాలి, నీ కుటుంబంలో నువ్వు ఎలాగ ప్రవర్తించాలి, దారుణ పోతూ వస్తున్నప్పుడు రాకపోకల్లో నువ్వు ఎలాగ ప్రవర్తించాలి, ఇవన్నీ నీకు సూటిగా బోధించేది మరేదో కాదు, దేవుని వాక్యం. కొన్నిసార్లు సంఘానికి దూరంగా ఉంటావు నువ్వు. అయ్యో యూపీఎఫ్కి వస్తే ఎంత బాగుండు అని అనుకుంటావు. అందరూ యూపీఎఫ్లు ఉంటే మరి వేరే వేరే కార్యాలు, పనులు, ఉద్యోగాలు ఇవన్నీ ఉంటుంది కదా. కొన్నిసార్లు చక్కని యవనస్తులు మన సంఘంలో నుండి వివాహం ద్వారా దూరం రాజస్థాన్, కాశ్మీర్ ఇలాగూ వివాహం ద్వారా దూరం వెళ్ళిపోతూ చాలా కన్నీళ్లు గారుస్తారు, ఫోన్లో ఏడుస్తారు. అమ్మా, ఐ మిస్ యూపీఎఫ్. యూ మే మిస్ యూపీఎఫ్, బట్ యూ కెనాట్ మిస్ గాడ్స్ వర్డ్. దేవుని స్తోత్రం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ను నువ్వే ఒకవేళ పోగొట్టుకుంటావేమో, దూరం ప్రయాణం లేక ట్రాన్స్ఫర్ లేక వివాహం. కానీ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు నీ వెనువెంటనే ఉంటుంది, నీతో మాట్లాడుతుంది, నిన్ను ఆదరిస్తుంది కదా. నీ కన్నీళ్లను తుడిచేది, నీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చేది పరిశుద్ధమైన దేవుని వాక్కులే. కాబట్టి దేవుని వాక్యాన్ని మరి చక్కగా పఠించాలి. వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు జ్ఞానాన్ని ఇస్తుంది. యవన దశలో నేను చదవని పుస్తకాలు అంటూ లేదండి, బాగా చదివేదాన్ని. ఏదైనా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్, మోటివేషనల్ బుక్స్, నావెల్స్, అవన్నీ చెత్తగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో జీవం ఉంది, దాంట్లో జీవము లేదు. ఇది జీవింపజేస్తుంది, మరి దానివల్ల ఏ ప్రయోజనమో నీకు రాదు. పక్షిరాజు గురించి ఒక చిన్న పుస్తకం రాశాను. ఈరోజు 10 రూపాయలు పెట్టి ఆ పుస్తకం కొనుక్కొని చదవండి దయచేసి. దాంట్లో ఉంది, పక్షిరాజు ఎప్పుడు చచ్చింది తినదట. ఇట్ విల్ నాట్ ఈట్ డెడ్ మ్యాటర్. కాకి అయితే చచ్చిన వాటి కొరకు కావు 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 అని చెప్పి ఎగిరి ఎంత స్టైల్గా వచ్చి చచ్చిన కప్పను ముక్కుకి పట్టుకొని ఎగిరిపోతుంది. చచ్చిన వాటి మీద వాలదట పక్షిరాజు జీవం గల వాటిని ఆశిస్తాడు. దూరం నుండి, హైట్స్ నుండి దానికి తీవ్రమైన పదునైన కన్నులు అన్నమాట. చూస్తుంది, ఎక్కడన్నా కుందేలు పిల్ల, జింక పిల్ల, ఇలాంటిది చిన్న ఉంటాయి కదా జంతువులు, చాలా రుచికరమైన మాంసం వాటి ఆశించి అది మీద నుండి వచ్చి ఒక్కసారి ఫ్లైట్ అన్నమాట, అతి వేగంగా ఎగురుతుంది పక్షిరాజు. వచ్చి ఆ కాళ్ళ బలమైన ఆ కూరలు గల కాళ్ళతో ఎత్తుకొని వెళ్ళి కొండ మీదకి వెళ్ళి పరిచి చక్కగా కడుపు నిండా తినేస్తుందట. జీవము లేని వాటిని ఆశించదట. మనం విశ్వాసులుగా జీవము గల వాటిని ఆశిస్తున్నామా? చాలా మంది గుడికి వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉంటారు, ఇంటికి పోతే సీరియల్ ఆన్ చేసి సీరియల్ వెంబడి సీరియల్. దీంట్లో సూత్రము వెంబడి సూత్రము. హల్లెలూయా. మాట, దేవుని మాటలు ఊటలుగా గుత్తులుగా నీకు దొరికేది పరిశుద్ధ గ్రంథం ద్వారా. దేవుని స్తోత్రం. కొందరు పిచ్చి పిచ్చి పుస్తకాలు చదువుతారు, రాత్రి కన్నులంతా స్ట్రెయిన్ చేసి చదువుతూ ఉంటారు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంటర్నెట్ మీద కూర్చుంటారు చాలా మంది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. చచ్చినవన్నమాట అవన్నీ, నీకు జీవాన్ని ఇవ్వదు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను భుజించేవాడు ఎన్నడూ ఆకలి కొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పి కొనడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. వాక్యాన్ని ఉదయమే లేసి వెతకాలి, ధ్యానించాలి, చదవాలి, పఠించాలి. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవునితో మాట్లాడతావు. చాలా మంది ఎక్కువ ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు. నేనేమంటున్నాను, 2 సమంగా ఉండాలి, 2 ఎక్కువగానే ఉండాలి. ప్రార్థన ఎక్కువ ఉండాలి, వాక్య ధ్యానం కూడా ఎక్కువ ఉండాలి. ఇట్ విల్ బ్యాలెన్స్ యువర్ లైఫ్.
కేవలం మొర పెడుతుంటారు, ఏడుస్తుంటారు, కేకలు వేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, వాక్యం చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడుతావు. ఎప్పుడు నువ్వే మాట్లాడితే వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది కదా. నువ్వు మాట్లాడాలి, ఆయన చెప్పిన మాట కూడా వినాలి. ఆయన మాట శ్రద్ధగా వింటే భూప్రజలందరికంటే నిన్ను హెచ్చిస్తా అన్నాడు. హల్లెలూయా. నువ్వు సరిగ్గా దేవుని వాక్యం విన్నప్పుడు ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు వస్తుంది. ద్వితీయోపదేశకాండం 28:1-14 ఆశీర్వాదాలే. అది ఎవరికి ప్రాప్తిస్తుందంటే దేవుని మాట శ్రద్ధగా విన్నవారు. ఒకసారి ఆశీర్వాదాలు చదువుకుందాం. ఇది కృత సంవత్సరం కదా. ద్వితీయోపదేశకాండము 28 మొట్టమొదటి 14 దేవుని మాట విన్నవారికి, శ్రద్ధగా విన్నవారికి ఆశీర్వాదాలన్నీ ప్రాప్తించునుగాక. నేను ఒక్కొక్క వరుస చదివితే మీరు 2 చేతులెత్తి ఆమేన్ ప్రభువా అనాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేట్లని దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడ్ల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెదులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులని యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలని ఎదుట నుండి పారిపోదురు. 7వ వచనం. నీ మీద నీ పడు శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలని ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్టిలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేట్లు యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండ చూచి నీకు భయపడుదురు. మరి యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. ఇప్పుడు మీరు ఆమెను చాలా గట్టిగా చెప్తారు, నాకు తెలుసు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదో గాని అప్పు చేయవు. బా, ఎంతమందికి ఉన్నదో ఈ చక్రవడ్డీలు కట్టడం, రుణ బాధలు. సరే, ఇంకోసారి కూడా చెప్పండి. నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదో గాని అప్పు చేయవు. ఇప్పుడు మీ ఫైనాన్షియల్ పరిస్థితి బాగా అర్థమైంది నాకు. సరే, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపగయు వాటిని పూజింపగయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్నవల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించాడు. హల్లెలూయా. యు విల్ బికమ్ ద హెడ్ అండ్ నాట్ ద టెయిల్. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రింది వాడుగా ఉండవు. అందరు క్రింది ఉన్నారా ఇప్పుడు? నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రింది వాడుగా ఉండవు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదంతా ఎవరికి వాగ్దానాలు? ఎవరికి ప్రాప్తిస్తుంది? దేవుని మాట శ్రద్ధగా విన్న వారికి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ప్రాప్తిస్తుంది. ఈ ఆశీర్వాదాలు ఏంటి అన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదం. అబ్రహాము మరి పొందుకున్న ఆశీర్వాదాలన్నీ మన వశం కావాలంటే మనం రక్షింపబడాలి. యేసుప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఆయన మన కొరకు రక్షకుడుగా వచ్చినాడని, శిలువ మరణం మన కొరకు పొందినాడని, ఆయన ప్రాణం మన కొరకు ఇచ్చినాడని, హృదయమందు యేసుప్రభువును రక్షకునిగా ప్రతిష్ఠించుకున్నప్పుడు, నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు రక్షింపబడతావు. దేవుని కుటుంబంలో నీకు జననం ఉన్నది. దేవుని వాగ్దానాలన్నిటికీ వారసులు అయిపోతావు. దేవుని స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మరి
అన్యులమైన మనకు దేవుడు ఆ శాపాన్ని కీడును కొట్టివేసి పైగా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు 28 Deuteronomy 28:1-14 ఈజ్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్, కవెనెంట్ బ్లెస్సింగ్స్, నిబంధన వాగ్దానాలు ఇవన్నీ కూడా మనము ఈ సంవత్సరము పొందుకోవాలి. విశ్వాసంతో వీటన్నింటిని పొందుకోవాలి. గొప్ప జ్ఞానం ఇస్తాడు దేవుని వాక్యము పఠించినప్పుడు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వార్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారము. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చరణ్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-9-52/E/3, రామ్ నగర్, హైదరాబాద్ 5,20,000. మా ఫోన్ నంబర్స్ 04027624030. మా మరి ఒక నంబర్ 04027624031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయచ్చు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మేట్, హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మేట్, హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.